అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయల. ఐపీఎల్ మీద మితిమీరిన అభిమానం మనుషుల ప్రాణాల మీదకి తెచ్చింది, 10 మంది ప్రాణాలను తీసింది. ఇది బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఉదంతం. బెంగళూరు గత 2 రోజుల ముందు జరిగిన ఫైనల్ మ్యాచ్లో కప్పు గెలిచారు 17 సంవత్సరాల తర్వాత. దాంట్లో ఫ్యాన్స్ అందరూ సంబరాలు చేసుకుందామని బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో అసెంబ్లీ అయ్యారు. అక్కడ నిర్వాహకుల అశ్రద్ధ, అజాగ్రత్త వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నిజంగా అసలు మన సమాజం ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదు. క్రికెట్ అనేది భారతదేశంలో ఒక మతం, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇండియా వరల్డ్ కప్ గెలిచినంత రేంజ్లో సంబరాలు చేసి 10 మంది ప్రాణాల మీదకి తేవడం అనేది ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు రేపట్లో మనం చూస్తున్నాం, ముందున్నంత ఆసక్తిగా ఐపీఎల్ ఈరోజు లేదు. ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. కానీ ఇంకా మనం చదువుకున్న వాళ్ళము ఇంత మూర్ఖంగా ప్రవర్తించడం అనేది అసలు ఇది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎవరెవరికి అభిరుచులు వాళ్ళకు ఉండొచ్చు, కానీ దయచేసి ప్రాణాల మీద తెచ్చుకునే సాహసం మాత్రం చేయమాకండి. ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్ ఐపీఎల్ వచ్చిద్ది, ప్రతి సంవత్సరం ఐపీఎల్ వచ్చిద్ది. ఇదంతా ఒక బిజినెస్, అది మనందరికీ తెలుసు. బట్ ఐపీఎల్ అనేది మనకి ఒక రిలీఫ్ కావాలి, నేను ఒప్పుకుంటా. ఒక్కొక్కరికి ఒక టీం ఉంటుంది. బట్ ఏంటంటే ఆదమరిచిన అభిమానం ప్రాణాల మీద తెచ్చిద్దని చెప్తున్నా నేను సూటిగా. ఏది ఏమైనా ఆ పోయిన 10 మంది ప్రాణాలని తిరిగి తీసుకురాలేం కదా. 100 ఐపీఎల్ మ్యాచ్లు పెట్టుకుంటారు వీళ్ళు బీసీసీఐ. నిజంగా ఈరోజు బీసీసీఐ మనలాంటి వాళ్ళందరి అభిమానాన్ని బిజినెస్ చేసుకుంటున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. సో ఏది దేని మీద అయినా కూడా మితిమీరిన అభిమానము, పిచ్చి ఉండకూడదు. అలా ఉంటే అది మన ప్రాణాల మీదకి తెచ్చిద్దని చెప్పి నిన్న జరిగిన ఉదంతం గురించి మనం చూసి నేర్చుకోవాలి. సో బెట్టింగ్లు వేయమాకండి, ఎక్కువ ఐపీఎల్ని ఓన్ చేసుకోమాకండి. ఎందుకంటే ఇంటర్నల్గా ఏం జరుగుతుందో అందరికీ తెలుసు కాబట్టి మీ మంచి కోరి చెప్తున్నా. థ్యాంక్ యూ.